ఆదికాండం 29వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. ఆదికాండం 29వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు మనం చదువుదాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ లేయా గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ రోజున. ఎప్పుడు వినని కోణములో లేయా గురించి దేవుడి మధ్యాహ్నంతో మాట్లాడబోతూ ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా చర్చిలో లేయా గురించి చెప్పినట్లుగా నాకు గుర్తులేదు. కానీ ఈ మార్నింగ్ సెక్షన్లో పరిశుద్ధాత్మ దేవుడు లేయా గురించి మాట్లాడుతూ మన జీవితాలను దేవుడు ప్రభావితం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ లేయా గురించి ప్రస్తావన జరుగుతూ ఉంది. మనం బైబిల్లో చూస్తే లేయా యొక్క జీవితం ఎప్పుడు కూడా అనుకూలంగా లేదు, ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉండేది ఆమె జీవితం. లేయా గురించి చదువుతున్నప్పుడల్లా ఆమె ద్వేషించబడుతున్నట్లుగా, ఆమె నిందించబడుతున్నట్లుగా, ఆమె కన్నీరుతో ఉన్నట్లుగా, ఆమె జీవితం అస్తవ్యస్తం అయిపోతున్నట్లుగా అనే ఉంటుంది. కానీ ఆమె జీవితంలో ఎప్పుడు హ్యాపీనెస్ లేదు. ఆశీర్వాదాలు కానీ మేలులు కానీ దేవుని దగ్గర నుంచి లేయాకి దక్కలేదు. ఆమె జీవితం అంతా వ్యతిరేకంగా, ఆమె జీవితం అంతా అననుకూలముగా, ఆమె జీవితం అంతా గందరగోళముగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. బైబిల్లో ఆమె గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమె జీవితంలో చీకటే, ఆమె జీవితంలో కన్నీరే, ఆమె జీవితంలో వేదనే మనం చూస్తూ ఉంటాం. మనము ప్రాక్టికల్గా కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు వారు మనకంటే వెనక వచ్చిన వారి గ్రోతింగ్ను చూసి మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వారి అభివృద్ధిని చూసి మనం అనుకుంటాం. వారి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని చూసి మనం అనుకుంటాం, ఎందుకు నా జీవితం? నిన్న గాక మొన్న స్టార్ట్ చేశారు బిజినెస్, నిన్న గాక మొన్న స్టార్ట్ చేశారు ఆ వ్యాపారం, నిన్న గాక మొన్న వచ్చారు మందిరానికి, లేదా నిన్న గాక మొన్న ఇంత గ్రోతింగ్ వారి జీవితంలో, ఇన్ని ఆశీర్వాదాలు వారి జీవితంలో, ఇన్ని బ్లెస్సింగ్స్ వారి జీవితంలో, కానీ నా జీవితంలోనే ఏమీ లేదు. నా జీవితం అంత శూన్యంగా, చీకటిగా, అంధకారంగా ఉంది. అది చూడు, నిన్న గాక మొన్న ఇక్కడికి వచ్చి, సిటీకి వచ్చి స్థిరపడిపోయి చక్కని గృహం కొనుక్కున్నారు. నిన్న గాక మొన్న వారు సెటిల్ అయిపోయారు. నిన్న గాక మొన్న వారు వ్యాపారం పెట్టి వ్యాపారంలో బలమైన, అధికమైన లాభాలు వారు పొందుతున్నారు. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ఇలా అనుకున్న వారమే. దైవజనుల్లో కూడా వేరొక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. చూడు, నిన్న గాక మొన్న వచ్చారు, ఎంత ఎదిగిపోయారు, వారి పరిచర్య ఎంత ఎదిగిపోతుంది, వారు ఎంత ఎదిగిపోతున్నారు, వారెంత బ్లెస్సింగ్గా ఉన్నారు, వారెంత దీవెనకరంగా ఉన్నారు, ఎందుకు మా జీవితం ఎందుకు అని దైవజనులకి ఒక కోణములు అనిపిస్తే విశ్వాసులకి మరొక కోణములు అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని చూసి నీ జీవితాన్ని నువ్వు ద్వేషించుకుంటున్నావు? వారిని చూస్తే బాగున్నారు, వీరిని చూస్తే బాగున్నారు, వారి పిల్లలు చూస్తే బాగున్నారు, వీరి పిల్లలు చూస్తే బాగున్నారు, వారి గ్రోతింగ్ బాగుంది, వారి డెవలప్మెంట్ బాగుంది, వారి పిల్లల చదువులు బాగున్నాయి, వారి కెరియర్లు బాగున్నాయి, వారి భవిష్యత్తులు బాగున్నాయి, వారి ఆర్థిక స్టేటస్లు బాగున్నాయి, వారి వ్యాపారం బాగుంది, వారి యొక్క అన్నీ బాగున్నాయి. ఎందుకు ప్రభు నా జీవితం అని మనం ప్రభువుని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. లేదంటే మన బ్రతుకు మీద మనకి విరక్తి కలుగుతున్నట్లుగా మనల్ని మనం దూషించుకుంటున్నాం, మనల్ని మనము తిట్టుకుంటున్నాం, మనల్ని మనము నిందించుకుంటున్నాం, ఎందుకు నా జీవితం, ఎందుకు నాకు బ్రతుకు అని. కానీ దేవుడు ఈ మార్నింగ్, ఈ పునరుద్ధానపు సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే
వారిని వారిని చూసి ఎందుకయ్యా నా జీవితం అనుకుంటున్నారు, వారితో నా దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. వారందరూ దేవుని వాక్యాన్ని వినాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణ నన్ను మీకు చెప్పనివ్వండి. ఒక తల్లి ఎంబ్రాయిడింగ్ వర్క్ కుడుతుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే అదేదో ఉంటుంది కదా, ఒక ప్లేట్ లాగా ఉండి దాంట్లో క్లాత్ పెడతారు, అది బిగుసుకుపోద్ది. ఒక క్లాత్ పెట్టి ఆమె కుడుతా ఉంది. కూతురు రోజు దాన్ని చూస్తుంది. తల్లి ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తుంటే కూతురు రోజు దాన్ని చూసి ఒక రోజు అడిగిందమ్మా, ఏంటి ఏదో పిచ్చి కుడుతున్నావేంటి, అసలు దానికి అర్థం ఏంటి, దానికి అర్థమేముంది, ఏంటి పిచ్చి కుడుతా ఉన్నావు, నీకేమైనా మెంటలు పట్టిందా, టైం అంతా దీనికే వేస్ట్ చేస్తున్నావేంటి అని కూతురు అంది. తల్లి చిరునవ్వుతో అమ్మాయి వైపు చూసమ్మా, కొన్ని రోజులు ఓపిక పట్టు, నేను పిచ్చిగా కొడుతున్నాను లేదంటే నాకు టైం పాస్ అవ్వ కొడుతున్నాను అంటున్నావు కదా, కొన్ని రోజులు వెయిట్ చేయి, నేను నీకు ఒక అద్భుతమైన ఎంబ్రాయిడింగ్ వర్క్ చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇంతకీ ఆ కూతురు వెనక వైపు చూస్తుంది. ఆ వెనక కుడుతూ ఉంటాం ముందు వైపు భాగం ఆ కూతురు చూడట్లేదు. ఆ వెనక వైపు చూస్తుంది. ఆ వెనక వైపు చూస్తుంటే పిచ్చిగా కనపడుతూ ఉంది. ఒకరోజు కూతుర్ని కేకేసి ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ కుట్టిని ఎంబ్రాయిడింగ్ వర్క్ వెనక పెట్టుకొని, అమ్మ నువ్వు కళ్ళు మూసుకో, కొన్ని రోజులు నేను వెయిట్ చేయమన్నాను కదా, ఈరోజు నేను కుట్టింది నేను నీకు చూపిస్తానని తల్లి ఆమె కళ్ళ ముందుకు ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ని చూపిస్తే ఆ పాప అంటుంది, నేను ఎప్పుడో చెప్పాను నీకు, ఇదిగో చూడు ఎంత పిచ్చిగా ఉంది, ఇదంతా ఒక పేడ అలికినట్టుంది, ఒక గొబ్బెమ్మలు పెట్టినట్టుంది, దరిద్రం, నేను ఎప్పుడో చెప్పాను, కంగారు పడకు కూతురు అని ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ని తిప్పి చూపించిందట. ఇలా చూస్తేనేమో ఇలా కుడుతుంది కదా అమ్మ, పిచ్చిగా ఉంది ఇదంతా వర్క్, ఇది చూపిస్తే నేను ఎప్పుడో చెప్పాను కదా నీ టైం వేస్ట్ అని, నీకు టైం పాస్ అవ్వడానికి చేసుకున్నావని కూతురు అంటుంటే, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ని తిప్పి చూపిస్తే ఒక రోజ్ ఫ్లవర్, గులాబీ ఫ్లవర్ కనపడుతుంది. దేవునికి ఒక అందమైన రోజ్ ఫ్లవర్ కనపడుతుంది, ఒక అందమైన గులాబీ ఫ్లవర్ కనపడుతుంది. అమ్మా ఎంత బాగుందమ్మా. అయితే తన బిడ్డతో అంటుందమ్మా, నువ్వు ఈ భాగమే చూసావు, వెనక భాగమే చూసావు, నువ్వు ముందు భాగం ఎప్పుడు చూడలేదు. ఇదిగో చూడు, ముందు భాగంలో ఎంత మంచి రోజ్ ఫ్లవర్ నేను కుట్టానో చూడంటే, అది తీసుకొని ముద్దులు పెట్టుకొని దాంతో ఫోటో దిగి దాన్ని ఫోటోలు దింపి స్టేటస్లు పెడుతుందట. ఎంత అద్భుతంగా మా అమ్మ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసిందో. నీ జీవితంలో కూడా కొద్ది రోజులు ఓపిక పట్టు, ఇలా ఉన్న నీ జీవితాన్ని దేవుడు ముందుకు తీసుకుని వచ్చి ఒక పుష్పించే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ కోణం మారబోతుంది యేసు నామములో, నీ జీవితం మారబోతుంది యేసు నామములో. కొద్దిగా ఓపిక పట్టు. నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ఫిల్ అవ్వబోతా ఉంది. దేవుడు నిన్ను కుట్టి ముగించబోతా ఉన్నాడు. ఒక మంచి రోజ్ ఫ్లవర్ ని దేవుడు నిర్మించబోతా ఉన్నాడు. ఒక మంచి రోజ్ ఫ్లవర్ ని దేవుడు కొడతా ఉన్నాడు. ఒక మంచి రోజ్ ఫ్లవర్ లాగా మీ జీవితాలు ధన్యమవ్వబోతా. హల్లెలూయా. పక్కన వరకు చెప్పండి, కొద్దిగా ఓపిక పట్టమని చెప్పండి. ప్రైజ్ లార్డ్. మా చెల్లి ఎప్పుడు అంటది, కొద్దిగా ఓపిక పట్టండి అంటది. ఎస్ దేవుడు మన ఎంబ్రాయిడింగ్ వర్క్ను దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. మన ఎంబ్రాయిడింగ్ వర్క్ను దేవుడు కుట్టి ముగించబోతున్నాడు. నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ తయారవుతుందని చెప్పండి. వెనక వైపు కాదు, దేవుడు ముందు వైపుకు తీసుకురాబోతా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఈ మార్నింగ్ ఎవరైతే నమ్ముతున్నారో వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ జీవితాన్ని దేవుడు మరొక కోణం వైపు మలవబోతా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు మరొక కోణం వైపు తిప్పబోతా ఉన్నాడు. ఈ కోణములన్నీ బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, దుఃఖం, వేదన, భయంకరమైన నిట్టూర్పు, ఫెయిల్యూర్స్, సమాధానం రావట్లేదు. నీ జీవితం ఇలా ఉన్న నీ జీవితాన్ని ఇలాగా తిప్పి ఒక అద్భుతమైన భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ జీవితాన్ని తిప్పేయబోతున్నాడు దేవుడి మార్నింగ్. ఎవరెవరైతే మాట విశ్వసిస్తున్నారో గట్టిగా చప్పలు కొట్టి అన్య భాషలు మాట్లాడుతూ యేసుని కనపరచండి. ఒక రోజ్ ఫ్లవర్ దేవుడు నీ జీవితంలో సృష్టించబోతా ఉన్నాడు. ఒక నూతనమైన పుష్పాలు పుష్పించబోతా ఉన్నాయి. ఒక అద్భుతమైన ఉజ్జీవం నీలో నుంచి దేవుడు తీసుకురాబోతున్నాడు.
ఇంకొక రకంగా కూడా చెప్తా నేను, ఇంకొక రకంగా కూడా చెప్తా నేను. ఎలా చెప్పొచ్చు అంటే, ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇలా ఉన్న నీ పేజీ పిచ్చి పిచ్చిగా ఏంటి? చదవండి, దీంట్లో ఉన్నది ఏముంది? దీంట్లో నీ జీవితం కూడా పిచ్చి పిచ్చిగా ఉంది. నీ పేజీ మార్చబోతున్నాడు దేవుడు. ఒక నూతనమైన పేజీని దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. ఇక ఈ పేజీలో ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడు, నీకు ఇష్టం వచ్చిన భవిష్యత్తు రాయొచ్చు దీంట్లో. దేవుడు ఆమేన్ అని ఈరోజు సైన్ పెట్టబోతున్నాడు. నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ దేవుడు పూర్తి చేయబోతున్నాడు. అదే రీతిగా ఈ పిచ్చి గీతల పేజీని దేవుడు ఒక ఫ్రెష్ పేజీలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. పిచ్చిగా అర్థం కాకుండానే జీవితం ఇక తేటగా అర్థం అవ్వబోతుంది. నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ భవిష్యత్తు, నీ కెరియర్, నీ ఆర్థిక పరిస్థితులు అన్నీ దేవుడు అర్థమయ్యేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఎంతమందికి ఈ ప్రసంగం అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రకంగా కూడా చెప్తా నేను. రూపాయి ఉందా మీ దగ్గర? రూపాయి ఉందా మీ దగ్గర? 2 రూపాయలు ఉందా? 5 రూపాయలు ఉందా? ఇంకొక రకంగా కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇలా ఉన్న నీ జీవితాన్ని బొమ్మలాగా, ఇది బొమ్మే కదా, కనబడుతుందా? బొమ్మ కదలట్లేదు పాస్టర్ గారు. కళానికేతన్లో బొమ్మలాగా ఉంది నా జీవితం. నా పిల్లలు కదలట్లేదు, నా పిల్లల భవిష్యత్తు కదలట్లేదు, నా పిల్లలు కార్యాలు కదలట్లేదు, నా కొంపలో అసలు ఏమీ బొమ్మలాగా ఉంది. 2 రూపాయల కాయిన్ ఇచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. బొమ్మలాగుంది, బొమ్మలాగా ఏమీ కదలట్లేదు మా జీవితం. బొమ్మ పోయి అచ్చులోనికి రాబోతుంది. దేవుడు నీ కాయిన్ని కూడా తిప్పబోతున్నాడు. నీ కాయిన్ని తిప్పబోతున్నాడు. నీ కాయిన్ని దేవుడు తిప్పబోతున్నాడు. నీ కాయిన్ని దేవుడు తిప్పబోతున్నాడు. ఇక్కడ 2 రూపాయల కాయిన్ ఇచ్చారని ఎందుకన్నానంటే, నీకు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరిచ్చారో కానీ వారి పంట పండిపోతుంది. అచ్చుబడింది చూసుకేసు నామముల గట్టిగా సభలు కొడుతూ ప్రభు నామన కనపరచండి. నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ని దేవుడు కంప్లీట్ చేయబోతున్నాడు. నీ పేజీని దేవుడు త్రిప్పబోతున్నాడు. నీ కాయిన్ని కూడా దేవుడు మరొక వైపు త్రిప్పబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేయా ఎవరు? లాబాను కుమార్తె. లాబానుకి 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. మొదటి కుమార్తె పెద్దది లేయా, చిన్నది రేచెల్, రాహేలు చిన్న కుమార్తె. వీరిద్దరూ ఉన్నారు. అయితే లేయా అన్న మాటకు అర్థం మీకు తెలియకపోతే రాసుకోండి. అడవి ఆవు అని అర్థం. అడవి ఆవు అని అర్థం. ఈ అడవి ఆవును చూడటానికి ఎవరైనా వెళ్తారా? ఒక పిక్నిక్ లాగా టికెట్లు తీసుకుని అడవిలోకి ఎవ్వరు వెళ్ళరు. ఆమె జీవితం అంతా, లేయా జీవితం అంతా ఒక అరణ్యపు బ్రతుకు. ఆమె జీవితం ఒక అడవి బ్రతుకు, ఒక అడవి ఆవు లాంటిది. ఆమెను చూస్తానికి ఎవరు వచ్చేవారు కాదు. ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఆమె జీవితం అంతా ఒక అడవి అనుభవం. ఆమె జీవితం అంతా ఒక అడవి అనుభవం. అడవి అరణ్యపు అనుభవములో ఆ లేయా బ్రతుకుతా ఉంది. రేచెల్ అంటే రాహేలు అన్న మాటకు అర్థం అందమైన గొర్రె పిల్ల అని అర్థం. చెప్పండి ఒకసారి, అందమైన గొర్రె పిల్ల అని అర్థం. అయితే ఈ అడవి ఆవు అన్న ఆమె అర్థం పేరు లేయా. ఈ అందమైన గొర్రెపిల్ల అర్థం ఆమె పేరు రాహేలు, రేచెల్. అయితే యాకోబు రాహేల్ని చూచినప్పటి నుండి
చాలా జాగ్రత్తగా వినండి. ఈ యాకోబు ఎప్పుడైతే తన మామ ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే ఈ రేచెల్ని చూశాడో, రేచెల్ అంటే ఇంగ్లీష్లో రేచర్ అంటారమ్మ, రాహేల్ ఆమె ఇంకో పేరు కాదు, ఇంకొక పేరు అనుకునేరు. ఈ యొక్క రాహేల్ని ఇంగ్లీష్లో రేచెల్ అంటారు, నేను అలా పలుకుతున్నా. ఈ రేచెల్ని చూసిన తర్వాత ఈ యాకోబుకి వచ్చిన కళ మర్చిపోయాడు, ఈ యాకోబునిచ్చిన మర్చిపోయాడు, యాకోబులో ఉన్న అభిషేకం మర్చిపోయాడు, యాకోబులో ఉన్న బలం మర్చిపోయాడు. ఇక ఆయన పడుకుంటే రేచెల్ గుర్తొస్తుంది, లెగిస్తే రేచెల్, గుండెంత రేచెల్ 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 నీకోసమే అన్నట్టుగా ఈ యాకోబు గుండెంత రేచెల్ 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 రాహేల్ రాహేల్ రాహేల్. ఒకరోజు మామతో అన్నాడు, మామ మీ 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 అమ్మాయి, చిన్న అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. అయితే ఈ లాభాన్ని అన్నాడు, 7 సంవత్సరాల్లో కొలువు చేయి, 7 సంవత్సరాల్లో పని చేయి నా దగ్గర, నేను అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎంత కష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత కష్టమైనా. ఇప్పుడు ఏదైనా ఆ పశువులు పేడ తీయాలనుకుందాం, ఈ యాకోబు తీయాలనుకుందాం, అతడికి చిరాకేసిన, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదండి యాకోబు, అతడికి బయట అట్మాస్ఫియర్ తెలియదు. తల్లి చాటున తండ్రి చాటున ఉండి చక్కగా ప్రార్థనలో ఉండి చక్కగా ఎదిగిన పిల్లోడు, ఈ పనులన్నీ అతనికి తెలియదు. ఆ పశువులు పేడ తీసేటప్పుడు ఈ మెరుపు తీగ ఉంటుంది కదా, రేచలు ఇట్లా సప్పుని తిరిగేది. ఇక అమ్మాయిని చూసి మైకులో పడిపోయి ఆ పశువులు పేడ తీసి పడేసేవాడు. ఈ పనంతా కష్టంగా చేసేవాడు కాదు. ఆ అమ్మాయి ఇతడు పని చేస్తుంటే ఇలా 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 మూన్ వాక్, క్యాట్ వాక్లు చేస్తూ ఉంటుంది. రేచలు అటు ఇటు 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 తిరుగుతూ ఉంటుంది. మనోడు 7 సంవత్సరాలు అమ్మాయిని చూసుకుంటానే ఎంత కష్టమైన ఈజీగా ఆ పనులను చేసి, ఓ మామయ్య 7 సంవత్సరాలని కష్టపడ్డాను పెళ్లి చేయమంటే ఓ గ్రాండ్గా పెళ్ళిళ్ళకి ఏర్పాటు. ఇదివరకు ఆ రోజుల్లో 5ల క్రమాల్లో రాత్రులు ఎక్కువగా మ్యారేజెస్ జరిగాయి. నేను ఒకసారి మీకు చెప్పున్నాను, రాత్రి ఎక్కువగా మ్యారేజ్ జరిగాయి. ఆ రాత్రులలో ఎలా ఉంటుందంటే అదొక రేచీకట్లాగా ఉంటుంది. ఎవరిని చేసుకుంటున్నాం ఏంటి అనేది అసలు ఏమీ తెలిసేది కాదు. అలాగా పెద్దమ్మాయినిచ్చి చేసేసాడు ఈ మామయ్య, లేయనిచ్చి పెళ్లి చేశాడు, లేయనిచ్చి పెళ్లి చేశాడు. అంతా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పొద్దున్నే లెగిచి యాకోబు చూడంగానే అడవి ఉంది పక్కలో. ఇదేంటి అడవి ఉందేంటి, అందమైన గొర్రెపిల్ల లేదేంటని మామ దగ్గరికి వెళ్ళాడు గొడవ పట్టడానికి. ఏంటి మామ నన్ను ఇలా చేసావు, నువ్వు అడవి ఆవును తీసుకొచ్చి నా పక్కన పెట్టావు, అడవి ఆవును తీసుకొచ్చి నా పక్కన చేర్చావు, అందమైన గొర్రెపిల్లని చేయమంటే ఆయన అంటాడు, అయ్యా మా సాంప్రదాయం ప్రకారం పెద్దమ్మాయికి చేయిందే చిన్నమ్మాయికి చేయకూడదు, తప్పయ్యా, అందుకే ఇలా చేశానులే. ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తే చిన్న అమ్మాయి నుంచి ఖచ్చితంగా నేను నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు లేయాని పెళ్లి చేసుకున్న తర్వాత లేయాని భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించకుండా మరలా 7 సంవత్సరాలు అసలు ఇంకేమైనా పట్టించుకోవట్లేదు. ఇక చెప్పే ఈమెపై ప్రేమ చూపించడం కానీ, ఒకరోజు కాకపోతే ఒకరోజన్న ప్రేమతో మాట్లాడాలి కానీ 7 సంవత్సరాలు నరకం అనుభవించి ఆ రేచల కోసం మళ్ళా కష్టపడేవాడు. ఇంటికి ఎప్పుడు వచ్చేవాడు తెలియదు. అంత రేచల ఆలోచనలు, రాహేల్ ఆలోచనలు. ఈ అమ్మాయిని ఎంత బాధ పెట్టాడంటే లేయాని. చూడండి, భర్త భార్యని ప్రేమించకుండా పరాయి వారిని ప్రేమిస్తే ఎంత కోపం వస్తుంది భార్యకి. అటువంటి దుఃఖం, అటువంటి వేదన భయంకరంగా అనుభవిస్తుంది లేయా. ఆమెతో ప్రేమతో చూసేవాడు కాదు. ఉదయాన్నే లేచి రేచల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఆమె భార్యలాగా. ఇక ఫిక్స్ అయిపోయాడు కదా, మామ ఎట్లాగో 7 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్పాడు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాడు, గుడ్ ఈవినింగ్ చెప్పాడు, గుడ్ నైట్ చెప్పేవాడు, హాయ్ రేచల్ అనేవాడు. ఎంత కడుపు రగిలిపోద్ది లేయాకి. ఆలోచించండి ఒకసారి, లేయ ఎంత నరకం అనుభవించింది ఒకసారి ఆలోచించండి. అయినా ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఈ రోజున దేవుడు నీ జీవితాన్ని మరొక కోణం వైపు తిప్పబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటు చూస్తే తండ్రి మోసం చేశాడు లేయాని. నచ్చని పెళ్ళి, అతడు అసలు లేయ అంటే నచ్చదు యాకోబుకి, నచ్చని పెళ్లి చేసేసాడు తండ్రి మోసం చేశాడు. భర్త ఏమో ప్రేమించకుండా పరాయి స్త్రీని, తన చెల్లిని ప్రేమిస్తున్నాడు. ఇక తన చెల్లేమో పొటాపుట్టిగా అక్క జీవితంలోకి చొరబడుతుంది. అక్కకే పొటాపుట్టిగా పడుతుంది. అక్క భర్తని సొంతం చేసుకోవాలని అమ్మాయి కూడా చూస్తుంది. ఇక లేయా జీవితం
నరకంలోకి వెళ్ళక్కర్లా, భూమి మీదే నరకం అనుభవిస్తుంది అమ్మాయి. ఒకవైపు తండ్రి మోసం చేశాడు, ఒకవైపు భర్త ప్రేమ చూపించట్లా, మరొక వైపు చెల్లే, సొంత పేగు తెంచుకొని పుట్టిన చెల్లే ఒక నరక ఘోషగా లేయాకి మారిపోయింది. చెల్లే పోటీకి వస్తుంది అక్క జీవితంలో, చెల్లే అక్క జీవితంతో పోటీ పడుతుంది, తన అక్క జీవితాన్ని నాశనం చేస్తుంది, తన అక్క జీవితాన్ని ఉగ్గిపాలు చేస్తుంది. ఎంత భయంకరమైన కోణం లేయాదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఉంది లేయా జీవితం. కానీ నా దేవుడు ఈ లేయా జీవితాన్ని మరొక పేజీని తిప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాబోతుంది రానున్న దినాల్లో. ఈ లేయా జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. దేవునికి ఘనత వచ్చింది. హల్లెలూయా. తండ్రి మోసం చేసిన లేయా, భర్త ప్రేమ పొందుకోలేని లేయా, చెల్లే సొంత అక్కకి పోటీ వస్తున్న ఈ లేయా జీవితం ద్వారా దేవుడు ఎంతగానో మహిమను పొందుకున్నాడు. ఈ ఉదయం ఎవరెవరైతే ఈ వాక్యమును వింటున్నారో, ఎవరెవరైతే లేయా జీవితంలాగా మీ జీవితం ఉందో, ఎస్ మోసపూరితమైన మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారేమో, ఎస్ మీ బంధువులే, మీ యొక్క కొలీగ్సే, నువ్వు నమ్మిన వారే నీకు పోటీగా వస్తున్నారేమో, అన్నిట్లో నీకు పోటీగా వస్తున్నారేమో, ఒక మోసపూరితమైనటువంటి జీవితాలను చేస్తున్నావేమో, ఎవరి ప్రేమ పొందలేని జీవితమును కలిగి ఉన్నావేమో, అయితే ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నా దేవుడు నీ జీవితం ద్వారా ఆయన మహిమను పొందబోతా ఉన్నాడు. Today morning I prophesy mighty name of Jesus. నీ జీవితం ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. నీ కాయిన్ మారబోతా ఉంది, నీ పేజ్ మారబోతా ఉంది, నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ పూర్తవబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు మరొక కోణం ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మీ కొరకు మరొక కోణం ఎదురు చూస్తూ ఉంది. మీ కొరకు మరొక పేజ్ ఎదురు చూస్తూ ఉంది. మీ కొరకు మరొక కాయిన్ ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, మీ కొరకు మరొక కోణం ఎదురు చూస్తూ ఉందని చెప్పండి. మీ కొరకు మరొక కోణం ఎదురు చూస్తూ ఉంది చెప్పండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే, భర్త దగ్గర కాపురం చేయడం కష్టం. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది గందరగోళంగా మనుషుల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, సమాజంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఒక పరువు ప్రతిష్టతలు ఈ రోజున, ఈ కాలంలో, ఈ తరంలో దంపతులకు లేవు. ఏది చేసినా రోడ్డు మీదే గొడవ, ఏది చేసినా మనుషుల ముందే గొడవ. అసలు ఆగలేకపోతున్నారు గొడవలకి, వాళ్ళ ఉద్రేకాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఈ జనరేషన్ అంతా ఏదో ఒక భయంకరంగా ఉంది. అందుకే దయచేసి పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు బలంగా ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయునుగాక. ఏంటో చిన్నగా ఆమె చెప్పారు, బాగుంటుందిలే, మన చర్చి తరం పిల్లలు బాగుంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏమో పాస్టర్, ఏంటో మా అమ్మ నాన్నే చూస్తున్నాం, సమాజాన్ని చూస్తున్నాం, ఏంటో ఇంట్రెస్ట్ లేదే, ఆ మాటలే వద్దులే. కానీ దేవుడు బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు. చెప్పండి, దేవుడు నా జీవితంలో బలమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడిని పక్షం ఉన్నాడు, ఏం భయపడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ లేయా ఏం చేసిందంటే, తన భర్త ప్రేమ చూపించట్లేదని సమాజంలో పెట్టలేదు, పెద్దల్ని పిలవలేదు, కోర్టుకి వేయలేదు, విడాకులను అడగలేదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. భరించింది, 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 తట్టుకుంది, ఓర్చుకుంది, అణుచుకుంది. ఈ రోజులు అలా ఉంటున్నారు పిల్లలు. పలకరించకపోతే గొడవ. అర్థమైందా నీకు? ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి పిలిపించింది పొద్దున్న 6ంటికి. వాళ్ళు ఏమైపోయిందని గుండె పగిలిపోయి, ఆడపిల్లల తల్లిదండ్రులు గుండె పగిలిపోయి ఏమైందని పరుగున వస్తే, నీ అల్లుడు ఉన్నాడు చూసావా, రోజు గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఈరోజు చెప్పలా. ఏమో ఇలాంటి వాడికి ఇచ్చి మీరు పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. గుడ్ మార్నింగ్కే. అయితే ఈ మామయ్య అత్త అల్లుడిని పక్కకు తీసుకెళ్ళి, దాంతో మేము పడలేకపోయాంరా,
నువ్వు కూడా బాధ అనిపిస్తుంది, మాకు అర్థమైంది. గుడ్ మార్నింగ్ పడేరా, నీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్. మా గుండెలు పగిలిపోయి మేము 100 ఏళ్ళు బ్రతకాల్సిన మేము ఇప్పుడు మధ్యలోనే పోయేటట్టున్నాము. మనవళ్ళు మనవరాలను చూడకుండా చంపేసేటట్టుంది అది. దయచేసి ఒక గుడ్ మార్నింగ్ పడేనా ఆయన చెప్పి మరి ఏం చేస్తారండి? చూసారా ఒక గుడ్ మార్నింగ్ అంత పెద్ద గందరగోళం. ఈ రోజులు అదేనే కదా, చిన్న చిన్న ప్రతి ప్రాబ్లమ్స్కి రోడ్లు ఎక్కుతున్నారు, సమాజంలోకి తీసుకొస్తున్నారు, 10 మందిలో పెడుతున్నారు, వారి పేరెంట్స్ని వీరి పేరెంట్స్ని పిలుస్తున్నారు, గందరగోళం. కానీ లేయా ఎవరిని పిలవలేదు, ఎవరితో డిస్కషన్ చేయలేదు, తన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడలేదు. భరించింది. ఈ రోజున మార్నింగ్ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు సమస్య నుంచి పారిపోవద్దు. ఆమెను చెప్పండి గట్టిగా. నీవు సమస్యని ఎదిరిస్తే సమస్య నీ నుంచి పారిపోబోతావు. నీవు సమస్యని ఎదిరిస్తే సమస్య నుంచి పారిపోబోతా ఉంది. టుడే మార్నింగ్ ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎంతమంది సమస్యలకి భయపడి పారిపోతున్నారు, ఈ రోజున సమస్య దగ్గర నిలబడండి, సిలువ దగ్గర నిలబడండి. సిలువ నిన్ను చూసి భయపడబోతా ఉంది. సమస్యలు నిన్ను చూసి భయపడబోతా ఉన్నాయి. ఇబ్బందులు నిన్ను చూసి భయపడబోతా ఉన్నాయి. అవి నిన్ను వదిలి పారిపోబోతా ఉన్నాయి. యేసయ్య ఏం చేశాడు? సిలువ దగ్గర నిలబడ్డాడు. సిలువ నుండి పారిపోలేదు యేసయ్య, సిలువను జయించాడు. ఎవ్వరు కూడా సమస్యల నుంచి పారిపోవద్దు. సమస్యలను ఎదిరించండి, సమస్యలను భరించండి, సమస్యలను ఎదిరించండి, సమస్యలను త్రొక్కండి. అవే నిన్ను వదిలిపెట్టి పారిపోవునుగాక. అయితే ఈ లేయా ప్రేమించలేని భర్త నుంచి పారిపోలేదు, మోసం చేసిన తండ్రి నుండి పారిపోలేదు, టార్చర్ చేస్తున్న చెల్లి నుండి పారిపోలేదు. వారి మధ్యలో వారిని భరించుకుంటా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళింది. అయితే ఇక అలాగ జీవితం ముందుకెళ్తుంది. ఇక 2 పిల్లల మొగుడు ఎట్లా ఉంటారు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. రాహేలు గొడవ చేస్తే ఎవరి దగ్గరికి వచ్చేవాడు? లేయా దగ్గరికి. లేయా మళ్ళీ ఎడమొహం పెడమొహం అయితే ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? రాహేలు దగ్గరికి. రాహేలు అంటే చాలా పిచ్చి యాకోబుకి రేచెలు. ఈ రేచెలు ఒక్కొక్కసారి ఎంత మెంటల్దంటే రేచెలు చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది. గొడవ పెట్టుకున్నప్పుడల్లా ప్లస్ పాయింట్ లేయా దగ్గరికి వచ్చేవాడు. హాయ్ లేయా. మరి అట్లాగే నలుగురిని కని దేవునికి స్తోత్రం కలుగునగా నేను వారు ఉపద్గదని చెప్తూ ముందుకు వెళ్తాను. అలాగా ఆ రేచెల్ మీద గొడవ పెట్టుకున్నప్పుడల్లా, రాహేలు మీద అరిచినప్పుడల్లా, వారి గొడవైనప్పుడల్లా లేయా దగ్గరికి వచ్చేవారు. లేయాకి ప్రేమ చూపించారు. దేవునికి స్తోత్రం. అలా ప్రేమ చూపించిన తొలి సంతానం పుట్టింది రూబేను. దేవునికి స్తోత్రం కలుగునగా. రూబేను. ఈ రూబేను పుట్టినప్పుడు, లేయాకి రూబేను పుట్టినప్పుడు ఆమె అంది, దేవుడు నా దుఃఖాన్ని చూచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు నా వేదనని చూశాడు, దేవుడు నా దుఃఖాన్ని చూశాడని లేయా మాట్లాడింది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. టుడే మార్నింగ్ దేవుడికి ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో దుఃఖాన్ని చూస్తా ఉన్నాడు. ఆమేన్. నీ దుఃఖం దేవుడు క్లియర్గా చూస్తా ఉన్నాడు. ఆయన నీకులాగా కళ్ళజోడు పెట్టుకోలేదు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రములు ఆయనవి. 7 నేత్రములు కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని క్లియర్గా నా దేవుడు చూస్తా ఉన్నాడు. నీ వేదనని క్లియర్గా నా దేవుడు చూస్తా ఉన్నాడు. నీ దుఃఖాన్ని క్లియర్గా నా దేవుడు చూస్తా ఉన్నాడు. మళ్ళా రేచల్ దగ్గర యాకోబుకు గొడవైంది. మరలా లేయా దగ్గరకు హాయ్ లేయా ఏంటయ్య చెప్పు. మరలా ప్రేమ చూపించాడు. జాయిస్ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో. మరలా ప్రేమ చూపించాడు. మరలా 2వ సంతానం పుట్టింది. అతని పేరు షిమ్యోన్. అతడు పుట్టినప్పుడు అంది, దేవుడు నన్ను ద్వేషించిన ద్వేషింపులన్నీ, నన్ను అనిన మాటలన్నీ నా దేవుడు విని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు నిన్నేమంటున్నారు, నీ కొలీగ్స్ నిన్నేమంటున్నారు, నీ బంధువులు నిన్నేమంటున్నారు, నీవంటే పడని వారు నిన్నేమంటున్నారు, నీ పిల్లల్ని ఏమంటున్నారు, నిన్నేమంటున్నారు. నీతో ప్రేమగా ఉంటూనే వారు నోరు జారి నిన్ను అనవలసిన మాటలన్నీ, నీ పిల్లల్ని అనవలసిన మాటలన్నీ అంటున్నారు.
అంటున్నారేమో, నా దేవుడు అవన్నీ వింటున్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్న దేవుడికి గట్టిగా చప్పలు పడి దేవుడు మహిమపరచండి. నీ జీవితంలో ఏ శబ్దాలు వినపడుతున్నాయో, రోదన శబ్దాలు, దుఃఖ శబ్దాలు, నిందల శబ్దాలు, అవమానాల శబ్దాలు, నా ప్రభువు వింటున్నాడు, వింటున్నాడు, వింటున్నాడు. ఇటు పక్కన వారికి చెప్పండి, నీ దేవుడు చూస్తున్నాడు. ఇటు పక్కన వారికి చెప్పండి, నీ దేవుడు వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ప్రతి చిన్న ప్రార్థన కూడా నా ప్రభు వింటున్నాడు. నీవు బైక్ మీద వెళుతూ మనసులో ప్రార్థన చేస్తుంది కూడా నా దేవుడు విన్నాడు. నీవు ఆటోలో వెళుతూ నీ మనసులో వేదన ప్రార్థన చేస్తున్న మూలుగుతూ నా ప్రభు విన్నాడు. నువ్వు ఏ వెహికల్ మీద నువ్వు పనికి వెళుతూ మార్నింగ్ వెళుతూ నీ లోపల భయంతో చేస్తున్న ప్రార్థన నా దేవుడు వింటున్నాడు. మూలుగులతో చేస్తున్న ప్రార్థన నా దేవుడు వింటున్నాడు. నువ్వు వంటగదిలో వంట వండుకుంటూ నీ మనసులో చేస్తున్న ప్రార్థన నా దేవుడు విని ఉన్నాడు. నువ్వు పడక మీద పడుకొని భయంతో చేస్తున్న ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఎవరితోనో దేవుడు ఈ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ప్రార్థనలో దేవుడు బలముగా వింటా ఉన్నాడు. నీ కడుపులో నుంచి వస్తున్న మూలుగుల శబ్దం పరలోకములోనికి వెళతా ఉంది. మరొక్కసారి పక్కన వారికి ఇద్దరిని తాకి చెప్పండి, ఓ నీ దేవుడు, ఓ నా దేవుడు ప్రార్థనలు వింటున్నాడు అని చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా రేషల్ దగ్గర గొడవైంది. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు గట్టిగా, లేయా ఏముండవు. మళ్ళీ చిన్నగా అదేదో కలుపుతారు కదా, కలుపుతున్నాడు. ఏందయ్యా, మరలా ప్రేమ చూపించాడు లేయా మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా 3వ సంతానం, నేను పేరు అడగలేదు, మరలా 3వ సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి. ఆ వ్యక్తి పేరు అడిగినప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి పేరు లేవి. ఈ 3వ వాడు పుట్టినాక ఆవిడంటుంది, ఇప్పుడు నా భర్త నన్ను హత్తుకున్నాడు. ఈమె ఫీల్ అయిపోతుందబ్బా, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యానికి స్తోత్రం, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నా భర్త నన్ను హత్తుకున్నాడు. ఇప్పుడు నా భర్త నాలో మమేకం అయిపోయాడు. ఇప్పుడు నా భర్తగా బ్రతుకుతున్నాడు అని అనుకుంటుంది. కానీ తన భర్త ఏమని హత్తుకోలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మా ఫీల్ అయిపోతుంది. ప్రజలు నిన్ను నిరాశపరుస్తున్నప్పుడు నువ్వేం ఫీల్ అవ్వద్దు. ప్రజలందరూ నేను నిరాశపరుస్తూ ఉంటాడు. నీ పిల్లల జీవితంలో నిరాశ, నీ జీవితంలో నిరాశ. ప్రజలు అంటారు, ఏం జరుగుతుందమ్మా మీ పిల్లల జీవితంలో, ఏం జరుగుతుందమ్మా మీ జీవితంలో, ఏం చేస్తున్నాడమ్మా దేవుడు. ఏంటో ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా నీకు ఏదో ఒక మైండ్లో ఒక చెడు దృష్టి తీసుకొస్తూ ఉంటారు. ఏమవుతుందమ్మా, ఇట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంది కదా, ఇట్లా అవుతుందని నిరాశపరుస్తూ ఉంటారు. నేను నిరాశపరుస్తూ ఉంటారు. నువ్వేమి నిరాశ చెందొద్దు. నా ప్రభువు నీ బాధను చూస్తున్నాడు. నా ప్రభువు నువ్వు చిన్నగా బైక్ మీద ఆటోలో వెళుతూ చేస్తున్న ప్రార్థనను కూడా నా ప్రభు వింటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈమె అనుకుంది, కానీ ఈమె అనుకున్నట్టు అక్కడ జరగలేదు. మరలా రేచల్ దగ్గర గొడవైంది. మరలా ఎవరి దగ్గరకు వస్తున్నాడు, హాయ్ లేయా అని మళ్ళా ప్రేమ చూపించాడు. ఇప్పుడు 4వ సంతానం పేరు యూదా. యూదా పుట్టాడు. ఆమంటుంది, ఇప్పుడు నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను. దేవుణ్ణి స్తుతించేదం, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించేదం. ఆ దేవుణ్ణి స్తుతించేదం, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించేదం. పాడాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించేదం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించేదం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించేదం. దేవుని స్తుతించేదం. ఎల్లప్పుడు దేవుని స్తుతించేదం. హల్లెలూయా.
ఈ యూదా పుట్టిన తర్వాత అంటుంది ఈ అమ్మాయి, ఈ లేయా, ఇప్పుడు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. రెండు చేతులెత్తి దేవుడికి గొప్ప స్తుతి కలిగినట్లు గట్టిగా ఆమేన్ చెప్పండి. తండ్రి ద్వేషించాడు, భర్త ప్రేమ చూపట్లే, చెల్లి పోటీకి వస్తుంది. ఇటువంటి జీవితంలో ఆమంటుంది, ఇప్పుడు నేను యెహోవాను స్తుతిస్తాను. ఏం దేవుడు అనలేదు అమ్మాయి, ఇప్పుడు నేను యెహోవాను స్తుతిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలి? నీ భయంకరమైన బాధల్లో, శ్రమల్లో, ఫెయిల్యూర్స్లో, అవమానాల్లో, నిందల్లో నువ్వు ప్రభుని స్తుతించాలి. ఏమవుతుంది ప్రభుని స్తుతిస్తే? నీ పేజ్ మారబోతుంది యేసునామములో. ప్రభుని స్తుతిస్తే ఏమవుతుందో తెలుసా? నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫాస్ట్గా ఫుల్ఫిల్ అవ్వబోతా ఉంది. రోజ్ ఫ్లవర్ ఎంతమంది త్వరగా చూడాలని ఆశపడుతున్నారు? నీ పిల్లల్లో రోజ్ ఫ్లవర్ ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు? మీరు పిల్లలారా, మీరు ఎడ్యుకేషన్లో మీరు రోజ్ ఫ్లవర్ ఎంతమంది త్వరగా చూడాలని ఆశపడుతున్నారు? మీ పరిచర్యలో ప్రతిఫలం ఎంతమంది త్వరగా చూడాలని ఆశపడుతున్నారు? అయితే దేవుడు ఒక అద్భుతమైన రోజ్ ఫ్లవర్గా దేవుడు మన జీవితాన్ని కొట్టబోతా ఉన్నాడు. నీ వర్క్ కంప్లీట్ అవ్వబోతుంది యేసునామములో. ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? స్తుతించాలి. పక్కన వరకు చెప్పండి, స్తుతించండి అని చెప్పండి. ఇటు పక్కన వరకు చెప్పండి, స్తుతించండి. వెనకిద్దరిని ముట్టి చెప్పండి, స్తుతించండి అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె స్తుతి శబ్దం పరలోకంకి చేరింది. పరలోకములో ధవలవర్ణ సింహాసనం షేక్ అవుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, దూతలారా సైలెంట్గా ఉండండి, ఒక స్త్రీ నన్ను స్తుతిస్తుంది. దూతలారా పరిశుద్ధుడు 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 కాసేపు ఆపండి, ఒక బలమైన స్తుతి యాగం పైకొస్తుంది. ఆమె పేరు లేయా. లేయా 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 నన్ను స్తుతిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా స్తుతిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఆరాధిస్తుంది. ఇంత కన్నీటిలో, ఇంత దుఃఖములో, ఇంత అవమానములో ఎంత బ్యూటిఫుల్గా ఆరాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆరాధించడం అంత ఈజీ కాదు. ఈ పరిస్థితుల్లో ఇంత బలమైన ఆరాధన చేయడం అంత ఈజీ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతగా ప్రార్థన చేయడం అంత ఈజీ కాదు. దూతలారా, మీరు కాసేపు నన్ను వర్షిప్ చేయడం ఆపండి. మీ వర్షిప్ కంటే నాకు లేయా వర్షిప్ వినాలనిపిస్తుంది. మీ వర్షిప్ కంటే చేస్తున్న స్తుతి యాగం నాకు వినాలనిపిస్తుంది. కాసేపు రాగండి, కాసేపు రాగండి. పరలోకం ఈ రోజున మీ స్తుతి వినడానికి దేవదూతల శబ్దం ఆగిపోవాలి. మీ స్తుతి వినడానికి దేవదూతల శబ్దం ఆగిపోవాలి. అయితే మీరు నాతో అనొచ్చు, నేను రోజు స్తుతిస్తున్నాను కదా అని. ఈ రోజున నీ స్తుతి మారాలి. ఈ రోజున నీ స్తుతి మారాలి. నువ్వు రోజు స్తుతిస్తేటట్టు స్తుతించొద్దు. నీకు డైలీ అలవాటైపోయిన స్తుతి వద్దు, అలవాటైపోయిన ప్రార్థన వద్దు. నీ స్తుతి కోసం దేవుడు దూతల ప్రార్థనలు ఆపేయాలి, దూతల సవ్వళ్ళని ఆపేయాలి, దూతల శబ్దాలను ఆపేయాలి. దూతలరా, అపోస్తలుల సంఘం చప్పట్లు కొడుతుంది, నేను వినాలి. వారి చప్పట్లు నేను వినాలి, వారి అన్య భాషలు నేను వినాలి. స్పీకింగ్ టంగ్స్ దేవుడు వింటున్నాడు. స్పీకింగ్ టంగ్స్, అన్య భాష. కమ్ ఆన్ రిసీవింగ్, ఎవ్రీబడీ టు సీ. ప్రతి ఒక్కరు చూడండి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని. దేవుడు వింటున్నాడు. స్తుతించండి. నీ చప్పట్లు వింటున్నాడు ఆయన. దూతల శబ్దం ఆగిపోయింది. ఎవరు ఆపొద్దు. స్తుతించు. ప్రైజ్ అండ్ వర్షిప్. అపోస్తలుల సంఘం యొక్క స్తుతి దేవుడు వింటున్నాడు. ఈరోజు వింటున్నాడు. నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ మారబోతా ఉంది, నీ పేజీ మారబోతా ఉంది, నీ కాయిన్ మారబోతా ఉంది. పక్కన వారిని అడగండి, ఎప్పుడైనా పరలోకం శబ్దము చెయ్యకుండానట్లుగా నువ్వు స్తుతి చేసావని అడగండి. ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. అయితే ఈరోజు చేయమని చెప్పండి. సారీ చెప్పి ఈ రోజు నుంచి మొదలు పెట్టమని చెప్పండి.
దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు పాట పాడితే అక్కడ ప్రధాన దూతల పాటలు కూడా దేవుడు ఆపేయాలి. నువ్వు పాట పాడితే అలాగని చెప్పి నీ రాగం ఎక్కడికో గుతుకులో దీబాకండి. అర్థమైంది? అటువంటి ఓవర్ యాక్షన్ రాగాలు దేవుడికి ఇష్టం ఉండవు. నువ్వు చక్కగా పీస్ఫుల్గా హృదయపూర్వకంగా పాడే పాట దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తున్నాను. నువ్వు శబ్దం చేస్తున్నప్పుడు పరలోకములో దూతల శబ్దం ఆగిపోవాలి. దూతలు పరిశుద్ధుడు 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 అంటే నీ ప్రార్థనలు దేవుడికి అక్కడ వినపడతాయి. అవి శబ్దం చేయకూడదు. దేవుడు అనాలి వాటి వైపు చూసి, అపోస్తలిక సంఘం ప్రార్థన చేస్తుంది, కాముకుండండి. వారింట్లోకి వెళ్ళి తలుపులు వేశారు, కాముగా ఉండండి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నిశ్శబ్దంగా నీ ప్రార్థన వినాలి. గబ్రియల్ చెప్పాలి, ఎస్ జీసస్, బాగా ప్రార్థన చేశారు వాళ్ళు. పాటలు పాడే దూతలు చెప్పాలి, మా కంటాలు బాగా పాటలు పాడారు. ఓ అందుకే మమ్మల్ని ఆగమన్నావా? ఓకే ఓకే జీసస్. ఏ దూత కూడా నీ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. మా ఇద్దరి గొంతు కోసం అని ఆగమంది నన్ను నాలా అని పాడుతుంది, దాని గొంతు కోసం అని. ఎప్పుడు కూడా దేవుడు నీ మీద దూతలు నీ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. నీ మీద దూతలు కంప్లైంట్ ఇవ్వకూడదని చెప్పండి. జీసస్, వారికంటే నేనే బాగా పాట పాడతాను కానీ దూతలు అనకూడదు. వారికంటే నేను బాగా ప్రార్థన చేస్తానని నువ్వు దూతలు అనకూడదు. జీసస్, వారిని నువ్వు నమ్మినందుకు, వారి వల్ల మా ఆరాధన డిస్టర్బ్ చేసినందుకు విలువందులే 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 అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఏమైందో ఏమో, లేయా గొంతు విని దేవుని సింహాసనం షేక్ అయిపోయింది. లేయా గొంతు విని పరలోకములలో దూతల శబ్దం కుతికలో ఆగిపోయినదే. దేవుడు లేయా చేస్తున్న స్తుతిని వింటున్నాడు. ఈరోజు నన్ను ఈ స్తుతి మారాలి. నువ్వు స్తుతిస్తే దేవుడు నీ స్తుతిని వినాలి. అమ్మాయి స్తుతిస్తుంది, ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. ఆదికాండము మీరేమి తెరవద్దు, నా వైపే చూడండి. 29వ అధ్యాయం నుంచి 49వ అధ్యాయం వరకు లేయా గురించి రాయబడి ఉంది. మీరు ఈ అధ్యాయాలన్నీ ఇంటికి వెళ్ళి మీకు ఓపికంటే చదువుకోండి. 29 to 49 అధ్యాయాలు, వచనాలు కాదు నేను చెప్పింది. 29వ అధ్యాయం నుండి 49వ అధ్యాయం వరకు కూడా మీరు చదువుకుంటే ఈ లేయా గురించి అనుకూలమైన పరిస్థితి ఎక్కడా మీకు కనపడదు. అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. కొంతమంది అట్లా నవ్వుతున్నారు, ముగిస్తానికి సిద్ధంగా ఉన్నానంటే. ఇప్పుడే మొదలైందని చెప్పండి పక్కన. ఇప్పటి వరకు నేను చెప్పింది ఉపోద్ఘాతము, ఇంట్రొడక్షన్ చెప్పాను. ఇప్పుడు మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంతమంది మీ జీవితం మరొక వైపు త్రిప్పి వెళ్ళబోతున్నారు? నీ 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 కర్చీఫ్ ఇటువైపు పడాలి, బొమ్మ నుంచి అచ్చులోకి రావాలి, అప్పుడే వెళ్ళండి కిందకి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిది కూడా అనుకూలమైన పరిస్థితి మనం లేయాలో చూడం. ఆ అధ్యాయాలన్నీ అమ్మాయి టార్చర్, అమ్మాయి ఏడుపు, అమ్మాయి కష్టం, అమ్మాయి దుఃఖమే. కానీ ఈ లేయ ఏం చేస్తుందంటే దేవుని స్తుతిస్తుంది. ఒక్క సంతోషం లేదు లేయా జీవితంలో, కానీ స్తుతి మాత్రం బలంగా దేవునికి వెళుతుంది. స్తుతి మాత్రం బలంగా జీసస్కి వెళుతుంది. ఎంత కష్టం ఒక పక్కన అనుభవిస్తుందో, ఎంత భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తుందో. తండ్రి మోసం చేశాడు, భర్త ప్రేమించట్లేదు, చెల్లి పోటీ పడతా ఉంది. ఇంట్లో భర్త, చెల్లి, నానే శత్రువులైపోయారు లేయాకి. అయినా ఇంత భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులున్న అమ్మాయి దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రభుని వర్షిప్ చేస్తుంది, ప్రభుని స్తుతిగానాలతో నింపుతుంది, ప్రభుని ఆర్భటించి ఆరాధన చేస్తుంది. అందుకే పరలోకపు దూతల శబ్దాన్ని దేవుడు ఆపేశాడు. ఈరోజు నుంచి మీరు ప్రయత్నం చేయండి. సంతోషములో ఉండినప్పుడు వచ్చే స్తుతి కంటే దుఃఖములో నుంచి వచ్చే స్తుతే దేవుడు ఎక్కువగా వింటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సంతోషంతో చేసే స్తుతి దేవుడు ఎక్కువగా పట్టించుకోడు. ఎందుకంటే ఎవడైనా అన్యులైన సంతోషములో ఎగురుతారు, డ్యాన్స్ చేస్తారు, డీజేలు పెట్టుకుంటారు, ఏదేదో చేస్తారు. కానీ సంతోషంలో వచ్చే స్తుతి కంటే విరిగి నలిగిన మనస్సులో నుంచి వచ్చే స్తుతి దేవుడు దూతల శబ్దమును ఆపి మరి నీ స్తుతిని దేవుడు వింటాడు.
అయితే నువ్వు దుఃఖంలో ఉన్నట్టుగా నా ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వేదనలో ఉన్నట్టుగా నా ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగుల్లో ఉన్నట్టుగా నా ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు రిస్కులో ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడే కరెక్ట్ టైం, నువ్వు గట్టిగా ప్రభుని స్తుతించు. ఇప్పుడే మంచి టైం, దేవుణ్ణి ఇంప్రెస్ చేసే టైం ఇదే. ఈ కన్నీటిలోనే, ఈ దుఃఖంలోనే, ఈ అవమానాల్లోనే, ఈ నిందల్లోనే, ఈ సమాధానం రాని పరిస్థితుల్లోనే నువ్వు ఎక్కువగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు దూతల శబ్దం ఆగిపోతాయి. బైబిల్లో ఆ మాట కూడా ఉంది, పరలోకం అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది అని. ప్రకటనలో క్లియర్గా రాయబడి ఉంటుంది, పరలోకంలో నిశ్శబ్దం కలుముకుంది. నేను అంటాను, ఆ నిశ్శబ్దం దగ్గర మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెఫరెన్స్ దొరికితే ఆ నిశ్శబ్దం నా గురించే. గట్టిగా మీకు సంతోషం లేదా? ఏం చేయాలా? ఆ నిశ్శబ్దం నా కోసమే. నువ్వు తక్కువ రెఫరెన్స్ తీయగలవా? మీరు చప్పట్లు కొట్టండి, ఆ నిశ్శబ్దం నా కోసమే. పరలోకంలో కొంతసేపు నిశ్శబ్దం ఉందట. ఆ నిశ్శబ్దం జయరాజు కోసమే నిశ్శబ్దం అయిపోయింది. ఆ నిశ్శబ్దం అపోస్తలిక్ సంఘం కోసమే. అపోస్తలిక్ సంఘం ఆ నిశ్శబ్దంలో ఏదో చేయబోతా ఉంది. ఇప్పుడు పరలోకం నిశ్శబ్దంగా ఉంది. మీరు జస్ట్ వినండి. ప్రకటన 8:1. ప్రకటన 8:1. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అక్కడ రాసుకుంటారా రైటర్స్? అక్కడ రాసుకుంటారా? ఆ నిశ్శబ్దం నా కోసమే. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ పేరు పెట్టరా, ఆ నిశ్శబ్దం నా కోసమే. యేసు నామములో ఇప్పుడు నేను ఆమెను అనబోతున్నాను. ప్రకటన 8:1 నీ పట్ల నెరవేరుతుంది. పరలోకమంతా కామ్ అయిపోబోతా ఉంది. పరలోకమంతా రిలాక్స్ అయిపోతూ ఉంది. పాటలు పాడి 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 దేవుడు ఆ పాటలు పాడే దూతలకి రెస్ట్ ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థనలు చేసే దూతలకు దేవుడు రెస్ట్ ఇవ్వబోతా ఉన్నాడు. స్తుతి గానాలు చేసే దూతలకు దేవుడు రెస్ట్ ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ రెస్ట్లోనే మనం లెగవాలి. కొంతమంది రైటర్స్ రాస్తున్నారు, ఐ ప్రొఫెసైజ్, రాస్తున్న వారికి నేను ప్రవచిస్తున్నాను. ఆ నిశ్శబ్దము నీ కొరకేమైనా నువ్వు రాసుకుంటున్నావు గనక ఖచ్చితంగా నా దేవుడు నీ బొమ్మను మార్చబోతున్నాడు. నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ను పూర్తి చేయబోతా ఉన్నాడు. నీకు క్రొత్త పేజీని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! మరొక వైపు నీ జీవితం తిరగబోతుంది. అట్లు ఎంతమంది బాగా వేస్తారు? తల్లులు, డేవిడ్ సూపర్ సూపర్, ఒక రోజు అయ్యి నాకు, నేను తింటా. అట్లు స్వర్ణలత, ఓకే అట్లు ఎంతమంది వేస్తారు? మన దగ్గర టిఫిన్ షాప్ ఆంటీ, సలోమి గారు ఉన్నారు, ఓకే దేవునికి స్తోత్రం. మీరు అట్లు ఒకవైపే కాలుస్తారా, రెండో వైపు తిప్పుతారా? ఈ సర్వీస్ రెండో వైపు తిరగబోతా ఉంది. అంటే నిన్ను నేను తలక్రిందులుగా ఎలాడదీయడం కాదు, దేవుడు నీ జీవితాన్ని రెండో వైపు తిప్పబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైటర్స్ అందరు రాశారా? ఓకే, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మీ కొరకే నిశ్శబ్దం, ఒక సూపర్ న్యాచురల్ మెసేజ్, ఒక ప్రత్యక్షత మీ మీద ఈ రోజున ఉదయించబోతా ఉంది. ఒక అద్భుతమైనటువంటి సార్వత్రిక వర్తమానం మీ తలల మీదకి వస్తామంది. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ సగం ఆఫ్ వర్తమానాన్ని అందించాను, ఇంకొక హాఫ్ వర్తమానం ఉంది, ఇప్పుడే మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. లేయా జీవితంలో స్తుతి, ప్రైజ్ అండ్ వర్షిప్ పెరుగుతూ ఉంది. ప్రైజ్ అండ్ వర్షిప్ పెరుగుతూ ఉంది. ప్రైజ్ అండ్ వర్షిప్ పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే లేయా, రాహేలు, యాకోబు కలిసి బయటకు వచ్చేసారు. తన తండ్రి ఇంటి నుండి లేయా, రాహేలు తన తండ్రి ఇంటి నుండి బయటకు వచ్చారు. తన మామ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తన మామ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ రేచల్ ఉంది కదా, ఈ బ్యూటీ రేచల్ ఏం చేస్తుందంటే, ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే, ఈ బ్యూటీ ఏం చేస్తుందంటే అన్ని విగ్రహాలను చదువుకుంటుంది. బ్యాగ్లో బొమ్మల విగ్రహాలు, అన్ని దేవతలకు సంబంధించిన విగ్రహాలు, కొన్ని బ్యూటీ పార్లర్లు కూడా పెట్టుకుంటుంది. ఎందుకంటే అమ్మాయికి బ్యూటీ కదా, అన్ని ఇలా చదువుకుంటుంది. పెద్ద లగేజ్. అసలుకి అమ్మాయికి ఎంత ఓవర్ యాక్షన్ అంటే, ఆ రేజ్ అంత పెద్ద బండిల్ లగేజ్. ఇలా అలానే చూస్తుంది. ఏమనంటే కయ్యమే. అసలే టార్చర్ ఇది. చెల్లి భర్తనే అడిగితే నీకెందుకే,
దాని ఇష్టం అంటాడని ఎవ్వో అసలు వేస్ట్ వెళ్తానని కామ్గా ఉంది. ఆమె ఏమో మూటలు, కానీ లేయా ఏ మూటలు చదరలేదు. లేయా చేతులు ఏ మూటలు లేవు. ఆ అమ్మాయి ఫ్రీగా లేయా బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈ బ్యూటీకి అన్నీ కావాలి. లేయా న్యాచురల్ బ్యూటీ, లేయా మహిమతో బయటకు వస్తుంది. గట్టిగా చప్పులు కొట్టండి. లేయా మహిమను ధరించుకొని బయటకు వస్తుంది. ఈ అమ్మాయి అనవసరమైన చెత్తంతా బ్యాగ్లో పెట్టుకొని మాటికి అందుకే పడిపోయాడు యాకోబు. మన చర్చిలో పొంకులు తీసేవాళ్ళు ఎవరు లేరుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకో. దేవునికి ఇట్లా ఏమైపోయింది తెలుసా? అవన్నీ బ్యాగులన్నీ తెచ్చుకుందిగా, మార్గం మధ్యలో పుట్టుకుని తెచ్చింది. అందుకే అనవసరమైన లగేజ్ తీసి పడేయమని చెప్పండి పక్కన వాళ్ళకి. మనకొద్దు అనవసరమైన థాట్స్ వద్దు మనకి, అనవసరమైన టెన్షన్లు వద్దు మనకి. నీదే ఒక టెన్షన్ నువ్వు భరించలేకపోతున్నావు అంటే ఎదురింటోడిది వెనకింటి కూడా వేసుకొని నువ్వు ఏడుతున్నావు. ఇదేందో తల్లి నాకు అర్థం కాదు. ఈ రేచల్ బ్యాచ్ ఇదంతా కూడా అనవసరమైనటువంటి బ్యూటీకి సంబంధించినవన్నీ సదురుకుంది, బొమ్మలన్నీ సదురుకుంది, మధ్యలో పుట్టుక్కుని పోయింది. ఆ భారాలు, ఆ బాధ్యతలు భరించలేక భర్త ప్రేమించాడు కదా, ఓ ఐ లవ్ మై రేచల్ అన్నాడు కదా. అమ్మాయిని ఎక్కడ సమాధి చేశాడు అడగరే? రోడ్డు పక్కన. బతుకులు అట్టుంటే అనవసరమైన భారాలు వేసుకుంటే కుక్క సాగు చేస్తారంటారే, కుక్క సాగు చేస్తారు. అందుకే అనవసరమైన లగేజ్ అంతా ఎగిరి తన్నండి. మనం ఎవరో తెలుసా? మనం భారాలు మోసేవాళ్ళం కాదు, దేవుని మహిమను మోసుకుంటూ కదలే పీపుల్ మనం. దేవుని మహిమతో దేవుని మందసమును మీద పెట్టి ప్రయాణం చేసేవాళ్ళు. ఎంతమందికి ఈ మార్నింగ్ రేచల్ లాగా ఉండాలనిపిస్తుంది? 2 పీపుల్స్ రేచల్స్ ఉన్నారు. ఎంతమంది లేయాలు ఉన్నారు ఇక్కడ? ఆయన మహిమను మోస్తానన్న లేయాలు గట్టిగా చప్పలు కొట్టండి. ఏ లేయా, నువ్వు మహిమను గ్లోరీ, నువ్వు ఏ లేయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నేను అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాను అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చచ్చిపోయింది అమ్మాయి. ఎవరు? రేచల్. రోడ్డు పక్కన సమాధి. ఎందుక బతుకు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇది నా బ్యూటీ రేచల్ రే. ఇది ఎప్పుడు కూడా అత్త ముందే కూర్చుంటుంది. ఇది భర్తతో లగేజ్లు వేసుకుని వచ్చింది. ఎన్ని కేజీల లగేజ్లో చచ్చిపోయింది. అది చూడు దాని బతికెట్టుందా, దానికి లాగా ఉండకూడదు అనుకునేటట్టుగా ఉంది. కొంతమంది అనుకుంటారు యూట్యూబ్లో చూసి, మరి పాస్టర్ గారు నాకు ఎందుకు రేచల్ అని పేరు పెట్టారు? ఆ అమ్మాయి జీవితంలో కూడా ఇంకో కోణం ఉంటుందిలే, కానీ ఈ కోణంలో వెళ్ళండి ప్రస్తుతాన్ని. నేను చాలామందికి రాహేల్ అని రేచల్ అని పేరు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ కాసేపు కాదు, లేయాలైపోండి. దేవునికి స్తోత్రం కలుగునగా. పేరులో ఏముందిలేండి, స్వభావములో లేయా స్వభావం కనపడునుగా. అందుకే ప్రభు చెప్తున్నారు, వరే ఆ పేరు నువ్వు పెట్టావు కదా, నేను తిట్టుకుంటున్నారు. తిట్టుకోవట్లేదు రేచల్ అక్క? ఓకే. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ గ్లామర్ అక్క ఏమైపోయింది? చచ్చిపోయింది. రోడ్డు పక్కన పాతేశారు. భారాలు, గీరాలు ఏం పెట్టుకోవద్దు, నీకు దండం పెడతాను. నీ భారాలన్నీ దేవుడి మీద పెట్టేసి నువ్వు గ్లోరీ మోసుకుంటా వెళ్ళు. మహిమ 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 మహిమ. ఏ భారాలు నీ మీద వద్దు. నువ్వు భారాలు మొత్తం రోడ్డు పక్కన నీ బతుకు. లేయా చనిపోయింది. లేయా కూడా చనిపోయింది. ఇప్పుడు ఈవెన్ ఎక్కడ బాధ పెట్టారో తెలుసా? అబ్రహాము, శారా, ఈసాకు, రెబెకా ఉన్న స్థలాల్లో లేయా సమాధి ఉంది. గట్టిగా చప్పులు కొడితే ప్రభు నామాన్ని గణపరచు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రయాణం మార్గ మధ్యలో ఆగిపోదు. నీ గురిలో నువ్వు అడుగు పెట్టకు. నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో, నీ గురిలో నువ్వు పాదం. ఐ
పాదం మోపబోతున్నావు. మైటీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నీ గురిలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నువ్వు గమ్యములో నువ్వు పాదం మోపబోతున్నావు. రోడ్డు ప్రక్కన నీ జీవితం ముగిసిపోదు. నీ గురిలో నువ్వు అడుగు పెట్టబోతా ఉన్నావు. నీ పాదములో నేను అభిషేకాన్ని పంపుతా ఉన్నాను. నీ ప్రయాణం ఆగదు. నీవు గమ్యములో పాదం మోపబోతా ఉన్నావు. నువ్వు గమ్యములో పాదం మోపబోతా ఉన్నావు. నీ గమ్యములో నువ్వు పాదం మోపబోతా ఉన్నావు. నీవు గురికి చేరబోతా ఉన్నావు. నీవు గురికి చేరబోతా ఉన్నావు. నీవు గురికి చేరబోతా ఉన్నావు. నీవు గమ్యములో అడుగు పెట్టబోతున్నావు. మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఉన్నాడే, ఐగుప్తుకు వచ్చాడు. తెలుసుగా విషయం. ఐగుప్తుకు వచ్చాడు. ఎవరెవరి మీద అయితే ఇప్పుడు నేను ప్రవచనాలు రిలీజ్ చేసిన వారందరూ ప్రవచనాలు ఎక్కడికి వెళ్ళొద్దని ప్రార్థన చేసుకున్న మనసులో అవి గొప్ప ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతున్నాయి. యాకోబు ఉన్నాడు చూసావా? యాకోబు అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, నన్ను ఐగుప్తులో పాతయ్యొద్దు మీకు దండం పెడతాను. నా భార్య లేయా ఉంది కదా, ముసలోడా చచ్చిపోయి నాకు ప్రేమ వచ్చిందారా? కొంతమంది అంటారు చూసావా, మనిషి బతుకున్నప్పుడు చచ్చిపోయినాకంట నీ విలువ తెలియడానికి నువ్వు చచ్చిపోక్కర్లేదులే. నువ్వు బతుకుండగానే దేవుడు నీ విలువలు అందరికీ తెలిసేటట్టు చేస్తాడు. ఈమె చచ్చిపోయింది అంటున్నాడు ముసలోడు. ఇప్పుడు లేయా మామ గుర్తొచ్చింది. నేనుంటాను. ముసలోడా బతుకున్నప్పుడు ఒక్క స్వీట్ తెచ్చి పెట్టావా లేయాకి? ఆమె పక్కనంట పొడికేయాలంటే పక్కన పొడుకుంటాడంట హాయిగా. బ్రతుకున్నప్పుడు ప్రేమ చూపించలేదు, బ్రతుకున్నప్పుడు ఆప్యాయత చూపించలేదు. మీరు మీ ప్రేమ ఇప్పుడే సరైన సమయం ఇది. మీ ప్రేమలను మీరు చూపించుకోండి. దేవునికి స్తోత్రం కలుగనక. మీ ప్రేమలు మీరు ప్రభు ప్రేమను చూపించు నీ భర్తకి. భర్తలారా మీరు ప్రభు ప్రేమ చూపించండి భార్యకి. పిల్లలారా మీరు ప్రభు ప్రేమను చూపించండి మీ తల్లిదండ్రులకి. తల్లిదండ్రులారా మీరు ప్రభు ప్రేమను చూపించండి మీ పిల్లలకి. ఇది ప్రేమను పంచే కాలం ఇది. దేవునికి స్తోత్రం. లెగిస్తే అంటారు బైబిల్లో ఉంది కదండి, యుద్ధాలు జరుగుతాయని, చంపుకుంటారని. ఇదే గొడవ. మన చర్చలు అదంతా రావద్దు. ఆ చెత్త వద్దు, ఆ భారం వద్దు, ఆ మూటలు వద్దు. మనము ప్రేమలు డెవలప్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రేమ వారికి చెందేట్టుగా మనం బ్రతకాలి భూమి మీద. నువ్వెవరి ప్రేమను దొంగిలించడానికి నువ్వు దొంగ కాదు. నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు దేవుని కుమారుడివి. ఇది నువ్వు గుర్తుపెట్టుకొని ఎవరి ప్రేమ వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి పక్కన వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయినా ఏడవాలి కదమ్మా. మళ్ళీ చెప్పండి ఎవరి ప్రేమ వాళ్ళకి ఇవ్వాలని. ముసలాడా రోడ్డు పక్కన పాతేస్తాలే. రేచల్ అన్నావు కదా రోడ్డు పక్కన. మై ఫస్ట్ వైఫ్ అదే కావాలి నాకు. అక్కడ పాతే తీసుకుపోయారు. ఐగుప్తులు నన్ను మీరు పాతయ్యొద్దు. ఐగుప్తులు నేను చనిపోతే ఒకవేళ నన్ను ఉంచొద్దు. నన్ను లేయా సమాధి దగ్గర నా తండ్రి మా పితరులు మా తండ్రుల సమాధి దగ్గర నన్ను పాతేయండి. నా భార్యని లేయా సమాధి దగ్గర నన్ను పాతేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ కుమారుడు పుట్టాడన్నాక పేరేంటి? ఆయన పేరు లేవి కదా. లేవి పుట్టినప్పుడు ఏమనుకుంది? ఈ లేయా నా భర్త నన్ను హత్తుకున్నాడు అని అనుకుంది అమ్మాయి. కానీ తన భర్త హత్తుకోలేదు. అయినప్పటికీ కూడా దేవుడు లేవిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు లేవిని పట్టుకున్నాడు. ఈ లేయా 3వ కుమారుణ్ణి దేవుడు పట్టుకున్నాడు. లేవి గోత్రములో నుంచి ఎవరు వచ్చారో తెలుసండి? మంచి నిపుణులు, మంచి సింహాలు ఉద్భవించారు. వారిలో నేను వండర్ఫుల్ పేరు చెప్తున్నా వినండి. మోషే, అహరోను, మిర్యాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక మంచి దంపతులకి మంచి పిల్లలు 3 పులులే. నీ పిల్లలు ఎంతమంది? 1 2 2 పిల్లలు చేయొద్దండి. 3 4 5 సుశీల గారు 5 పిల్లలు.
5 నేను అదే ఒక్క పిల్లవాళ్ళు, ఓకే, 2 పిల్లవాళ్ళు, 3 పిల్లవాళ్ళు, 4 పిల్లవాళ్ళు, ఓకే, 4తో క్లోజ్ జనరేషన్. 5 పిల్లలు, ఈ 4తో పడలేక ఆపేశారు. దేవునికి స్తోత్రం. ఈ 4 వరకు ఉన్నారు కదా, 4 పులులు వంటి అభిషేకం చేత దేవుడు వారిని నింపబోతా ఉన్నాడు. లేయా మామా మామా, నీ ప్రయాస వ్యర్థము కాలేదు. తన 3వ కుమారుని దేవుడు పట్టుకున్నాడు, లేవి గోత్రుని అభిషేకించాడు. వారిలోంచి మోషే, ఆరోను, మిరియాము బయటకు వచ్చారు. ఖచ్చితంగా మీ కన్నీరు తల్లారా వ్యర్థమవ్వదు. అది నీ పిల్లల మీదను చూడబోతా ఉన్నావు. నీ పిల్లల మీద రెట్టింపు అభిషేకాన్ని చూడబోతా ఉన్నావు, రెట్టింపు మహిమ చూడబోతా ఉన్నావు. నీ ప్రయాస నీ పిల్లల మీదకి వరంగా వెళ్ళబోతుంది. నీ దుఃఖం నీ పిల్లల మీదకి దీవెనగా వెళ్ళబోతుంది. నీ అభిషేకం నీ పిల్లల మీదకు 2 అంచులుగా వెళ్ళబోతుంది. నీ కన్నీరు వ్యర్థమవ్వదు. నేను ఎక్కడుంటే ఆ మామను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని, మామ మామ మామ, మంచి ఫీచర్స్ని మాకు ఇచ్చావు, మంచి మోషేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇచ్చావు, ఓ మంచి మిరియాముని ఇచ్చావు, ఓ మంచి అహరోన్ని ఇచ్చావు. ఈ రోజున వారే పిల్లర్స్గా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు బోధించి అనేక మంది పరిపక్వతను తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం మోషే గురించి ఎన్ని 100 సార్లు మాట్లాడాం, మిరియాము గురించి, అహరోను గురించి. వారి యొక్క సేవ, వారి యొక్క పరిచర్య క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదంగా మారిపోయింది. మా అమ్మలో నుంచి వచ్చిన సంతానమే ఇది. దేవునికి మా అమ్మకు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా అమ్మ బతికున్నప్పుడు సుఖపడలేదులే, కానీ ఆమె నమ్మకంగా నిలబడింది, ఆమె నమ్మకంగా స్తుతించింది. ఆమె గనక పిల్లల్ని వదిలేసి పారిపోతే ఇటువంటి సంతానం ఉద్భవించేది కాదు. ఆమె గనక ఏదో ఒకటి వేసుకొని పిల్లలకు కూడా వేసి చంపేస్తే ఇటువంటి మహిమకరమైన బ్లెస్సింగ్ పిల్లలు పుట్టేవారు కాదు. ఆమె భరించింది కాబట్టి, ఓర్చుకుంది కాబట్టి, నిలబడిపోయింది కాబట్టి, కన్నీరుతో ముందీరుతో నోరు తెరవకుండా అన్యాయం జరుగుతున్నా, భయంకరమైన నిందలు అవమానాలు కలుగుతున్నా, నేను చెడిపోతే చెడిపోయాను, నేను నాశనం అయితే అయిపోయాను, నా పిల్లలలో అవ్వకూడదు. నా కన్నీరు నా పిల్లలకి దీవెనగా ఉండాలి, నా దుఃఖం నా పిల్లలకి దీవెనగా ఉండాలి, నా అభిషేకం నా పిల్లల మీదకి రెట్టింపుగా వెళ్ళాలని ఆ లేయ నిలబడింది. ఇక్కడ తల్లిదండ్రులు ఓర్పుతో సహనముతో నిలబడండి. మీ పిల్లల ఫ్యూచర్ మీరు ఊహించలేనట్లుగా దేవుడు కట్టబోతా ఉన్నాడు. ఐ ప్రొఫెసై మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ పిల్లల ఫ్యూచర్స్ ని దేవుడు ఊహించలేని రకంగా కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లల్ని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. సంతోషంగా ఉన్న తల్లిదండ్రులు చప్పట్లు కొట్టాలి. మీ పిల్లల్ని దేవుడు 100 రెట్లుగా దీవించబోతా ఉన్నాడు. నీ పిల్లలు పాపములో పడిపోరు. తల్లిదండ్రులు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ పిల్లలు జూదాల్లో పడిపోరు. నీ పిల్లలు ఎవరిని ప్రేమించరు. నీ పిల్లలు అనవసరమైన గొడవలు తీసుకొని రారు. నీ పిల్లలు మోషేగా మారబోతా ఉన్నారు, మిరియాములుగా మారబోతా ఉన్నారు, అహరోనులుగా మారబోతా ఉన్నారు. లేయా, నీ పిల్లల మీద సూపర్ న్యాచురల్ ఫైర్ ఉండబోతా ఉంది. అసాధారణమైన అగ్ని నీ పిల్లల మీద నిలబడబోతా ఉంది. నీ పిల్లలు 4 అయితే, నీ పిల్లలు 3 అయితే, నీ పిల్లలు 2 అయితే, నీ పిల్లడు ఒక్కడైతే, నీ కూతురు ఒక్కటైతే, వారిలో మోషే ఆత్మ పని చేయబోతా ఉంది, మిర్యాము ఆత్మ పని చేయబోతా ఉంది, అహరోను ఆత్మ పని చేయబోతా ఉంది. నీ పిల్లలు చెడిపోరా. ఇది మొదలుకొని నీ పిల్లలు చెడిపోరు. అందరు పిల్లలాగా నీ పిల్లలు పాపంలో ఉండరు, లోకములో ఉండరు, సూదాల్లో ఉండరు. నీ కళ్ళు గప్పి వాళ్ళు రహస్యంగా ఏ క్రియలు చేయరు. నీ పిల్లల్లో ఒక మోషే అనాయింటింగ్, ఒక మిర్యాము అనాయింటింగ్, ఒక అహరోను అనాయింటింగ్. మోషే ఎవరు నాయకుడు, మిర్యాము ఎవరు ప్రవక్త, అహరోను ఎవరు ప్రధాన యాజకుడు. 3 పూలులే అండి అంటారు. నేను దానికి ఒప్పుకోను. ఈరోజు మాత్రం నేను దానికి ఒప్పుకోను. 1 గంట క్రితం దాకా నేను దానికి ఒప్పుకుంటాను. కానీ అయ్యా, ఒక తల్లి పుట్టిన పిల్లలు ఒకేలాగా ఉంటారా అని ఉండరు. ఒకరు మోషేలాగా ఉంటారు, ఒకరు అహరోన్లాగా ఉంటారు, ఒకరు మిరియాములాగా ఉంటారు. తల్లిదండ్రులకు సంతోషం లేదు. అవును లేవు కొట్టు, గట్టికి చప్పులు కొట్టండి. అచ్చి అమ్మ లేపు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకేలాగా ఉండరు. ఆయన పెద్దోడు ప్రయోజకుడు అయ్యాడు, ఈడేమిట్టయ్యాడయ్యా, నా పెద్దదట్ట, నా చిన్నది. 3 పిల్లల్ని, 2 పిల్లల్ని, 4 పిల్లల్ని నేను ఈరోజు బ్లెస్ చేస్తున్నాను. అందరూ ప్రయోజకులగుదురుగా, అందరూ దీవించబడుదురుగా, అందరూ ఆశీర్వదించబడుదురుగా. ఒక ఆమె అంటుంది, పెద్ద ఒక మంచి మొగుడు దొరికాడు. రెండో సైడ్ వచ్చి చెప్పండి. ఈ సాక్ష్యం ఉండదు మంచి చర్చలో. అయ్యా, నా పెద్ద కూతురికి, చిన్న కూతురికి తల్లులు నవ్వుకుంటున్నారు. నీకు లాంటి భర్తలు రారులే. చిన్నమ్మాయికి, పెద్దమ్మాయి దగ్గర ఎంత గ్రేస్తో మాట్లాడావో భర్త గురించి, చిన్నమ్మాయి దగ్గర అంతే గ్రేస్తో మాట్లాడబోతున్నావు. ఆ జనరేషన్ అపోస్తలిక సంఘములో నుంచి బయలుదేరబోతా ఉంది. ఇది ప్రవచనం. పొందుకోండి పిల్లలు, తల్లిదండ్రులు. ఈ ప్రవచనాన్ని రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, లేవి గోత్రం ఒక్కదాన్ని దేవుడు ఆశీర్వదించలా. ఈ మా అమ్మలో నుండే ఇంకో గోత్రం కూడా వచ్చింది, యూదా గోత్రం. దేవునికి స్తోత్రం. 2 గోత్రాలు ఈ మా అమ్మలో నుండి వచ్చినాయి. 2 గోత్రాల దేవుడు ఆశీర్వదించాడు. లేవి గోత్రములోనేమో ప్రధాన యాజకుల్ని, యూదా గోత్రములో రాజులని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మామ ఏ లేవి మామ, నువ్వు చచ్చిపోయి ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉండుంటావు మామ. ఎక్కడుందో గానా మా అమ్మ. హే మామ, నీ సంతానంలోంచి రాజులు బయటికి వెళ్తున్నారు. మామ నువ్వు ఏడ్చిన ఏడుపులు వృధా కాలేదు, కన్నీరు వృధా కాలేదు, ఉపవాసాలు వృధా కాలేదు, నీ టెన్షన్ వృధా కాలేదు. నువ్వు భరించి ఆ మొరటి మొగుడు దగ్గర ఉన్నావు చూసావా, ఆ దిక్కుమాలిన చెల్లితో ఉన్నావు చూసావా, ఆ మోసపూరితమైన నాన్నతో నువ్వు స్నేహం చేస్తూ ముందుకెళ్ళావు చూసావా, నీ పంట మామ. ఇంతమంది రాజులు యూదా గోత్రముల నుంచి బయటకు వస్తున్నారు. ఏ మామ, ఇంతమంది ప్రధాన యాజకులు ప్రత్యక్ష గుడారంలో కలిసి సేవ చేస్తున్నారు. నేను అంటాను, తల్లిదండ్రులారా, మీ జీవితాన్ని దేవుడు 2వ కోణంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. నీ కోణాన్ని నువ్వు పిల్లల్లో చూడవు. నువ్వు పడిన కోణం, నువ్వు పడిన కష్టం నీ పిల్లల్లో చూడవు. నీ పిల్లలు, నువ్వు బొమ్మ అయితే నీ పిల్లలు బొరుసు. దేవునికి స్తోత్రం. నువ్వు పిచ్చి గీతల పేపర్ అయితే నీ పిల్లలు హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీకు ఒకటి అర్థమవుతుందని, పిల్లల మీదకి బలమైన ఆశీర్వాదాలు ఈ రోజున మార్నింగ్ విడుదలవుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనానుకి ఇద్దరు చేరారు. ఐగుప్తు నుంచి 30 లక్షల మంది బయలుదేరారు, కానీ కనానుకి ఇద్దరు చేరారు. వాళ్ళ పేర్లు కాలేబు. ఈ కాలేబు ఎవరో తెలుసా? ఈ మా అమ్మ సంతానమే. ఈ మా అమ్మ సంతానమే కాలేబు. కాలేబు అంటున్నాడు కనాన్లో, నాకు పర్వతం ఇవ్వండి. జాషువా, హోషువా, నాకు పర్వతాన్ని ఇవ్వండి. నీ గ్రాఫ్ ఈ రోజు నుంచి పెరుక్కుంటా పోబోతుంది. నువ్వు లోయలో ఉండవు, 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 నువ్వు లోయలో ఉండవు. నీ గ్రాఫ్ పెరగబోతా ఉంది, నీ గ్రాఫ్ పెరగబోతా ఉంది, నీ గ్రాఫ్ పెరగబోతా ఉంది. నువ్వు శిఖరాన్ని కోరుకో. నా దేవుడు నీ శిఖరం మీద నిలబెట్టబోతా ఉన్నాడు. ఈ కాలేబు శిఖరాన్ని కోరుకున్నాడు. నాకు కొండ ప్రాంతం ఇవ్వన్నాడు, నాకు శిఖరం ఇవ్వన్నాడు. నీ గ్రాఫ్ ఎప్పుడు అక్కడే ఉండబోతుంది యేసునామములో. ఈ మామ సంతానమే కాలేబు. ఈ మామ సంతానమే. బామ్మగారు ఉంటే అంత సంతోషించేది. ఇప్పుడు అయినప్పటికి కూడా కొంతమంది అంటారు, చచ్చిపోయినాక కూడా చూస్తూ ఉంటారులే. నేను ఇప్పుడు అనుకుంటున్నా, నా బామ్మ చూస్తూ ఉంది. ఎస్, నిజమే. ఎస్, నాలో నుంచి రాజులు వచ్చారు, నాలో నుంచి ప్రధాన యాజకులు వచ్చారు. నా సంతానం నుంచి ఒకడు కనానికి వెళ్ళాడు, ఆడు శిఖరాన్ని కోరుకున్నాడు. అపోస్తలిక సంఘం అంతా శిఖరం మీదే ఉండాలి యేసునామములో, శిఖరం మీద ఉండాలి యేసునామములో. మనం దిగజారే పరిస్థితిలో ఉండకూడదు. నీ గ్రాఫ్ పెరగబోతా ఉంది. పక్కన వారు చెప్పండి, గ్రాఫ్ పెరగబోతా ఉంది.
ఇక నేను ముగించే సమయం వచ్చేసింది. 2 గోత్రాలు అని చెప్పాను కదా. 1 లేవి గోత్రం, 2 ఈ బామ్మగారి పుణ్యమా అంటే 2 గోత్రాలు బయటకు వచ్చినాయి. యూదా గోత్రంలో అంతర్జాతీయ వివాహం జరిగింది. చెప్తారా మీరేమో? యూదా గోత్రంలో అంతర్జాతీయ పెళ్లి జరిగింది. అలాగ మీ పిల్లల పెళ్ళిళ్ళు జరగాలని ఇప్పుడు నేను బ్లెస్ చేస్తాను. అద్భుతంగా జరిగింది పెళ్ళి, అంతర్జాతీయ వివాహం. రూతు గ్రంథంలో బోయాజ్ అండ్ రూతుకి బలమైన శక్తివంతమైన అందరూ ఆశ్చర్యము కలిగే వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం. అంతర్జాతీయ వివాహం జరిగింది. కొంతమంది పెద్దలు ఏం చేస్తున్నారంటే గట్ల మీద కూర్చొని, పల్లెటూరులో మీరు చూస్తే ఒక చెట్టు ఉంటుంది, చెట్టు చుట్టూ పెద్ద గట్టు ఉంటుంది, దాని మీద కూర్చొని వీళ్ళు ఏదో ఒక అనవసరమైన మాటలు మాట్లాడతారు. కానీ కొంతమంది పెద్దలు అనుకుంటున్నారు వీళ్ళు ఎవరనుకున్నావు, ఈయన ఎవరనుకున్నావు, యూదా గోత్రంలో నుంచి వచ్చిన వారు, వీళ్ళు రాహేలు లేయా సంతతి ద్వారా వచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే అక్కడ కొంతమంది పెద్దలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వివాహానికి పిలువబడిన పెద్దలు లేదా అక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్న పెద్దలు అంటున్నారు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం త్వరగా. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 2 పేర్లు ఉంది. ఇశ్రాయేలు ఇంటిని కట్టిన వారు వీరిద్దరు అని రాయబడి ఉంది, పితరులతో సహా కలిసి వీరిద్దరు. కానీ మీరు ఇంకా డీప్గా వెళ్తే లేయానే ఎక్కువగా ఇశ్రాయేలు ఇంటిని కట్టిందని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది లేయా సంతతి, ఇది లేయా వంశంలో అంతర్జాతీయ వివాహం జరిగింది. అద్భుతమైన బోయాజుగా పిలువబడుతున్న వాడు రూతుని వైధవ్యము తొలగిపోయేటట్లుగా రూతుని వివాహమాడి అద్భుతమైన జనరేషన్ సృష్టించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోయాజు రూతు కలిసినప్పుడు ఓబేదు జన్మించాడు. తర్వాత యెషయా పుట్టాడు. యెషయా ద్వారా దావీదు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బామ్మ, కంగ్రాచులేషన్స్, నీ ద్వారా గొలియాతుని ఎదిరించే సంతతి వచ్చింది. నీ ద్వారా గొలియాతుని ఎదిరించే సంతతి వచ్చింది. బామ్మగారు, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీరు బాధపడ్డారు, కానీ మీ కడుపులో నుంచి వచ్చిన వారు ఎవ్వరు బాధపడట్లేదు. వారు యుద్ధములు చేసేవారిగా ఉన్నారు, వారు శాతాలను ఎదిరించేవారిగా ఉన్నారు, వారు జయించేవారిగా ఉన్నారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ పిల్లలలో నువ్వు అభిషేకాలను కన్నులారా చూడబోతా ఉన్నావు. నీ బాధ నీదాకే, నీ కష్టం నీదాకే, నీ శ్రమ నీదాకే. అది నీ పిల్లల మీదకి వెళ్ళదు. యేసు నామములో నీ పిల్లల మీదకి అధికమైన ఆశీర్వాదం, అధికమైన మేలు, అధికమైన సమృద్ధి, అధికమైన దీవెన వెళ్ళబోతా ఉంది. ఈ బామ్మగారిలో నుంచి అధికమైన బ్లెస్సింగ్ జనరేషన్స్ వెళుతూనే ఉంది. ఓబేదు తర్వాత యెషై కడుపులో నుంచి దావీదు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యూదాలో రాజులు పుట్టారు. యూదా నుండి కాలేబు, యెషయా నుండి దావీదు రాజులు పుట్టారు. బామ్మగారు, నీవు నమ్మకంగా ఆ రోజు నిలబడ్డావు. నీవు నమ్మకంగా శ్రమలో దేవుని స్తుతించావు. జనరేషాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఐ ప్రొఫెసైజ్ అని మరలా చెప్పనివ్వండి, ప్రవచించనివ్వండి. మీ కోణము మారబోతుంది యేసు నామములో. హల్లెలూయా. నీ కన్నీరు వృధా కాదు. వివాహం అద్భుతంగా జరగబోతా ఉంది. నీ పిల్లల వివాహాన్ని దేవుడు అంతర్జాతీయ వివాహాలుగా దేవుడు మార్చబోతున్నాడు. రూత్ అండ్ బోయాజు లాగా వివాహాలు జరగబోతా ఉన్నాయి. బామ్మగారు, నువ్వు చనిపోతే చనిపోయావు, కానీ అద్భుతమైన కీర్తనకారుని మాకు ఇచ్చావమ్మా. ఎన్ని కీర్తనలు అండి, దావీదు ద్వారా ఎన్ని కీర్తనలు విన్నావండి. అబ్బో, ఆమె ఏడుపు, ఆమె కన్నీరు చూడు, ఇన్ని రకాల కీర్తనలు. ఆ దావీదులో నుంచి దావీదు సింహాసనాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ దావీదు సింహాసనం మీద మెస్సయ్య దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన మెస్సయ్యకి ఇంకో పేరుంది, దావీదు కుమారుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంత ఆశీర్వాదము ఆ బామ్మగారి సంతతిలో నుంచి వచ్చిందండి. దావీదులోంచి మరొకడు పుట్టాడు, సొలొమోన్. ఈ సొలొమోను
సామెతలు, ప్రసంగి, పుస్తకాల మీద పుస్తకాలు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలు నూతన అధ్యాయాలు తిరగా రాయబోతున్నారు యేసు నామములో. చూడండి, ఇంకెంత చెప్పుకున్న జనరేషన్స్ చూడండి. ఈమె కుటుంబంలో ఎవ్వరూ నిష్ప్రయోజకులు కాలేదండి, అందరూ ప్రయోజకులుగానే మారారు. దేవునికి స్తోత్రం. అసలు మంచి మంచి రాజులు వచ్చారు ఈమె సంతతిలో నుంచి. యెహోషాపాతు వచ్చాడు, హిజ్కియా వచ్చాడు, ఊరియా వచ్చాడు. వీరందరూ రాజులండి. ఎంతోమంది ఈ రాజులు లేయా సంతతిలో నుంచి వచ్చారు. లేవి గోత్రానికి వస్తే యూదా గోత్రం కంప్లీట్ అయిపోయింది. లేవి గోత్రానికి వస్తే ప్రవక్తలు వచ్చారు లేవి గోత్రముల నుంచి. ఎవరంటే మంచి మంచి ప్రవక్తలండి. యెషయా అని, ఇర్మియా అని, రకరకాలుగా అండి, యెహెజ్కేలు అని, వీరందరూ లేవి గోత్రానికి చెందినవారండి. దేవుడు ఊహించలేని కార్యం నీ రెండవ కోణములో దాచి ఉంచాడు. ఈ మొదటి కోణమంతా బాధల సముద్రమేమో, రెండవ కోణమంతా ఆశీర్వాదాల సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. యూదా గోత్రముల నుంచి, లేవి గోత్రముల నుంచి ఎంత మంచి వారిని బామ్మ, నీ పిల్లలు, నీ మనవళ్ళు ఎంత ప్రయోజకులుగా ఉన్నారో బామ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేవి గోత్రం చూస్తే ఎజ్రా, నెహెమ్యా జనరేషన్ వచ్చింది. ఎజ్రా, నెహెమ్యా జనరేషన్. ఈ నెహెమ్యా, ఎజ్రా జనరేషన్ కూడా ఆ లేయాలో నుంచి, ఆ బామ్మలో నుంచే వచ్చింది. ఇప్పుడు ఈ నెహెమ్యా అంటున్నాడు, పడిపోయిన ఇశ్రాయేలు ప్రాకారములు నేను కట్టబోతున్నాను. ఐ ప్రొఫెసైజ్ బై ది నేమ్ ఆఫ్ జీసస్. నీ పిల్లలు కూల్చిందాన్ని కట్టబోతా ఉన్నారు. నీ పిల్లలు కూలిపోయిన వారిని నిలబెట్టబోతా ఉన్నారు. ఈ జనరేషన్ నీ పిల్లలను చూడబోతా ఉన్నావు. బామ్మగారు, నీ ఏడుపు, నీ కన్నీరు వృధా కాలేదు. అపోస్తులిక సంఘములో తల్లిదండ్రులారా, ఖచ్చితంగా నీ ఏడుపును దేవుడు పోగు చేస్తున్నాడు. నీ పిల్లల్లో కసి తీర ఆశీర్వాదాలను చూడబోతున్నావు. ఎంత నరకం అనుభవిస్తున్నావో అంతగా నీ పిల్లల్లో బ్లెస్సింగ్ నువ్వు చూడబోతున్నావు. దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బామా నువ్వు కూల్గా ఉండు. నీ పిల్లలందరూ విఐపీసే నీ పిల్లలందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేయా ప్రభావం పాత నిబంధనకి కాదు. నేను ముగించాను. టైం చూస్తున్నవారు నా వైపు చూడాలి. అయిపోయింది, నేను ముగించాను. ఎంతమందికి వినాలని ఇంకా ఆసక్తి కొన్ని చేతులు చూపించండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి తెరదీశాను నేను. ఎన్ని కేజీ అక్క? రేపు శుక్రవారం కంటిన్యూ చేయనా? చూపు మార్చు, నీ చూపు రెండవ కోణంలోకి వెళ్ళ. ఇప్పుడు నూతన గ్రంథములోనికి నేను తెర తీశాను. ఇప్పుడు దాకా పాత నిబంధన చెప్పుకున్నాం. క్రొత్త నిబంధన సింపుల్గా 2 నిమిషాలు అయిపోద్ది. క్రొత్త నిబంధన చిరిగింది. దేవునికి స్తోత్రం. కానీ తెర చిరిగింది. క్రొత్త నిబంధనలోనికి స్వాగతం. ఈ లేయా ప్రభావం పాత నిబంధనకి కాదండి, క్రొత్త నిబంధన కూడా ప్రభావం చేసిందండి. నీ ప్రభావం ఆగదు. దేవునికి స్తోత్రం. నీ ప్రభావం నీ మొదటి సంతతి మీదకి దాకా వస్తబోతుంది. అక్కడే ఆగదు. 2వ సంతతి మీదకి రాబోతుంది. అక్కడే ఆగదు. 3వ సంతతి మీదకి రాబోతుంది. తల్లిదండ్రులారా, మీ తల మీద చెయ్యుంచి మీ చేతులు ముందుకు చాపి, నా ప్రభావం విడుదలగునుగా కానీ పలకండి. నా ప్రభావం విడుదలగునుగా కానీ పలకండి. నా ప్రభావం విడుదలగునుగా కానీ పలకండి. నీ కన్నీటి ప్రభావం నీ బిడ్డల మీదకి విడుదలవ్వాలి. నీ యొక్క అభిషేక ప్రభావం నీ బిడ్డల మీదకి విడుదలగునుగాక. నీ ప్రభావం ఆగకూడదు. నీ కన్నీటి ఫలాలు నీ బిడ్డలు కోసుకోవాలి. నీ ఆనందాల ప్రవాహం నీ బిడ్డలు కోసుకోవాలి. నీ బిడ్డలు దీవెనకరంగా శుభప్రదంగా ఉందురుగాక. క్రొత్త నిబంధనలో జకర్యా గారు తెలుసా మీకు? జకర్యా, ఎలిజబెత్తులు వీళ్ళు ఎవరు అనుకున్నారు? అమ్మగారు సంతానమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళ కడుపులో ఒక పులి పుట్టాడు. బాప్తిజం ఇచ్చి యోహాను పులి అని ఎందుకన్నానంటే, యేసు ప్రభుకి మార్గాలు సరళం చేస్తున్నారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తెరవబడిన మార్గాలు నీ పిల్లలు ముయ్యరు. నీ పిల్లలు నూతన మార్గాలు సృష్టించబోతా ఉన్నారు. నీ పిల్లల కొరకు దేవుడు నూతన హైవే రోడ్లు వేయబోతా ఉన్నాడు. ఎలాగ వస్తుందో నీ పిల్లల మీదకి ఆశీర్వాదం మామూలుగా రాదు. ఒక న్యూ హైవే రోడ్లు దేవుడు సృష్టించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ పిల్లల మార్గాలను సృష్టించబోతా ఉన్నారు. ఒక ఆమె పిల్లోడి పక్కన కూర్చుంది.
ఎక్కడోగా నాకు బాగా గుర్తు, నేను వాక్యం చెప్తున్నాను, నీ పిల్లలు ఇలా అవుతారు అలా అవుతారని. పిల్లోడికి వెళ్ళిట్టా చూస్తుందా, నీ ముఖం అట్టా ఉందారా? ప్రార్థన అయిపోయినాక పిల్లోడిని పట్టుకొని వచ్చి, నువ్వు చెప్పింది ఏది వీళ్ళు కనపడట్లేదు. నాకైతే డౌటేనయ్యా. ఆ డౌట్ దెయ్యాలన్నీ మీలోంచి వెళ్ళిపోవాలి. నువ్వు చూస్తున్నట్టు దేవుడు చూడట్లే నీ పిల్లల్ని. నీవు పడుతున్న కష్టం నీ పిల్లలకు రాకూడదని నువ్వు కోరుకుంటావు. ఖచ్చితంగా రాదు యేసు నామములో. లేయా సంతతి 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 అలా బ్లెస్సింగ్. ఆ రోజు ఆ తల్లి నిలబడింది కాబట్టి, ఆ రోజు తల్లి స్తుతి చేసింది కాబట్టి, ఆ రోజు తల్లి దేవుడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కాబట్టి తరతరాలు వివిఐపీస్గా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఈమె ప్రభావం మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అపోస్తుల కార్యంలో బర్నబా తెలుసా మీకు? ఎవరు సంతానం అనుకున్నారు? లేయా సంతానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బర్నబా అతను ఒక బెన్యామీను గోత్రం వాడికి, ఒక పౌలుకి ఆదర్శంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. సౌలు పౌలుగా మారి అతడు ఒక బలమైనటువంటి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉపోద్ఘాతం అంతా మీకు తెలిసి నేను చెప్పనక్కర్లేదు. ఒక బెంజమిన్, ఒక బెనోనీని దేవుడు ఎలా మార్చాడు? బెన్యామీనుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. బెన్యామీను గోత్రం కూడా మామూలు గోత్రం కాదు. పౌలు గారు అద్భుతమైన సేవ భూమి మీద జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేయా సంతాతిలో నుంచి వచ్చి నీ బర్నబా అధికమైన బూస్టప్ ఇచ్చాడు పౌలుకి. మామూలుగా వెళ్ళ బండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మీ బైబిల్స్ క్లోజ్ చేసి లేచి నిలబడండి. కెమెరా కట్ రాకుండా అందరూ మీ బైబిల్స్ క్లోజ్ చేసి లేచి నిలబడండి. ఓ గ్లోరీ, హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుడు ఖచ్చితంగా ఒక బలమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. నీ జీవితం మరొక వైపు దేవుడు త్రిప్పబోతున్నాడు. నీ కాయిన్ మారబోతా ఉంది, నీ పేజ్ మారబోతా ఉంది, నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ రోజ్ ఫ్లవర్తో ఫుల్ఫిల్ అయిపోతా ఉంది.